హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను 46 డేస్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. నేను ఈరోజు పార్ట్ 3 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పార్ట్ 2 వరకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్, ఇంకా పైన ఈ బటన్లో తప్పకుండా ఒకసారి చూడని వాళ్ళంటే చూసి చూడండి. అప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాకపోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. సో లెసన్లో మనం చూసాం కదా, మన హీరోయిన్ నుండి తన హీరో కార్ను వెళ్ళి గుద్దేస్తుంది అనమాట. దాని ద్వారా మన హీరో బయటకు వచ్చేసి తన నుండి చూస్తూ ఉంటాడు. తన కార్ ఎలా డ్యామేజ్ అయిందని చెప్పేసి తన నుండి చూస్తూ ఉంటాడు. అంతలోనే అక్కడ నుంచి నోయినా బయటకు వస్తుంది. నోయినా బయటకు వచ్చేసి తన నుండి సారీ చెప్తూ ఉంటుంది అనమాట. తను ఇలా చేసినందుకు, యాక్సిడెంట్ చేసినందుకు. దాంతో ఇక్కడ మన హీరో కూడా తనకి సారీ చెప్తూ ఉంటాడు. ఏం పర్లేదు అని అంటూ ఉంటాడు. కానీ మన నోయినా ఉండి మళ్ళీ తనకి సారీ చెప్తూ ఉంటుంది. దాంతో మన హీరో ఉండి ఏం పర్లేదని అంటూ ఉంటాడు. ఇంకా అలాగే చెప్పుకుంటూ ఉండేసరికి మన హీరోయిన్ బయటకు వచ్చేసి చెప్తూ ఉంటుంది, ఇంగింగ్ అసలుకి ఏంటిది, ఇదేమైనా సారీ చెప్పే పోటీ జరుగుతుందా అని చెప్పేసి తన నుండి ఇంకా మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదా, తొందరగా పద అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటుంది. దాంతో నోయినా ఉండి చెప్తూ ఉంటుంది, మనం హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, ఆ హాస్పిటల్లో డాక్టర్ ఇతనే అని చెప్పేసి తన నుండి హీరోని చెప్తూ ఉంటుంది. ఇక్కడ అని చెప్పేసరికి ఇంకా మన ఇంగింగ్కి ఛాన్స్ దొరికేస్తుంది అనమాట. ఇంకా తను ఉండి చెప్తూ ఉంటుంది, మీరు డాక్టర్ కదా, అయితే చూడండి తన పేరు నోయినా అని చెప్పేసి తను ఉండి ఇంకా తన ఫ్రెండ్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది అనమాట. తను ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, తన పేరు అది అని చెప్పేసి తన జాబ్ గురించి చెప్తూ ఇంకా వాళ్ళని మాట్లాడమని చెప్తే ఇంకా తన నుండి ఆ నుంచి వెళ్తుందనమాట. కార్ ఏదో డ్యామేజ్ అయిందో చూద్దామని చెప్పేసి తన నుండి వెళ్తుంది కానీ తను హీరో కార్ లోపలికి వెళ్ళేసి తను నోయినా ఐడి కార్డు ఉండి తను లోపలనే పెట్టేసి తన నుండి బయటకు వచ్చి మళ్ళీ నిలబడుతుంది అనమాట. ఏం తెలియనట్టు, డ్యామేజ్ బాగా అయినట్టుంది, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి తన నుండి ఇంకా నోయినావి ఇంకా మన హీరోవి ఫొటోస్ తీస్తుంది అనమాట మన హీరోయిన్. ఇక్కడ నెక్స్ట్ మనకి చూపిస్తారు, వాళ్ళు ఇంట్లో ఉండి ఉంటారనమాట. మన హీరోయిన్ ఇంకా నోయినా ఉండి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. హీరో కాల్ చేశాడు ఐడి కార్డ్ ఇవ్వడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా మన ఇంగింగ్ ఉండి అనుకుంటూ ఉంటుంది మన హీరోయిన్, ఇంకా తను కాల్ చేయడం చెప్పేసి తన నుండి అనుకుంటుంది. కానీ అంతలోనే మన హీరో కాల్ చేసేసరికి ఇంకా వెంటనే తను కాల్ ఎత్తి మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ తన నుండి అంటూ ఉంటాడు, నీ ఐడి కార్డ్ ఎలాగో నా కార్లోకి వచ్చి నాకు తెలియటం లేదు, నువ్వు నా కార్లో ఉంది నీ ఐడి కార్డు, నేను అది మీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నానని అనేసరికి ఇంకా మన నోయినా ఉండి తన్ని రెస్టారెంట్కి పిలుస్తుంది. దాంతో అక్కడ మన ఇంగింగ్ కూడా వెళ్తుంది తను వేషం వేసుకొని. కానీ తను వేరే బెంచ్లో కూర్చుంటుంది అనమాట, మన నోయినాకి హెల్ప్ చేద్దామని చెప్పేసి. అటు నుంచి మన హీరో వచ్చేసి తన ఐడి కార్డ్ ఇచ్చేసి ఇంకా తనకి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసేసరికి ఇంకా మన ఇంగింగ్ ఇంకా నోయినా ఇద్దరు ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ మన హీరో ఆగకుండా వెళ్ళిపోతూ ఉండేసరికి ఇంకా మన ఇంగింగ్ ఉండి ఆ షాప్ ఓనర్కి తన నుండి కొన్ని పైసలు ఇచ్చేసి కొద్దిసేపు వరకు ఆ గేట్ క్లోజ్ చేయమని చెప్పేసి తన నుండి మనీ ఇస్తుంది అనమాట. దాంతో ఇంకా తను కూడా గేట్ క్లోజ్ చేస్తాడు. మన హీరో వెళ్ళడానికి రాకపోయేసరికి తన నుండి అడుగుతాడు, ఎందుకు గేట్ ఓపెన్ అవ్వటం లేదని. అడిగేసరికి ఇంకా తన నుండి చెప్తూ ఉంటాడు, ఎందుకంటే కొంచెం డోర్ ప్రాబ్లం వచ్చింది, ప్లీజ్ మీరు కొద్దిసేపు ఈయన ఉండండి, లేదంటే టెర్రస్ పైకి వెళ్ళేసి మీరు ఆ నుంచి కిందకి దూకేసేయండి, అలా మీరు తొందరగా వెళ్ళిపోవచ్చు, ఏదైనా అర్జెంట్ పని ఉంటాయని అనేసరికి మన హీరో అండి టెర్రస్ పైకి వెళ్ళి కిందికి దూకితే పైకి పోతానేమో అని చెప్పేసి తను ఉండి ఇంకా కాసేపు ఆగాలని చెప్పేసి డిసైడ్ అవుతాడు. దాంతో మన నోయినా ఉండి తనతో పాటు కూర్చోమని చెప్తూ ఉంటుంది, మీకు పర్లేదంటే నాతో పాటు కూర్చొని డిన్నర్ చేయొచ్చు, బిల్ నేనే పే చేస్తాను, ఇది నా తరపు నుంచి ట్రీట్ మీకు అని అనేసరికి ఇంకా వాళ్ళు ఉండి ఆనే కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన హీరోకి తను నుండి ఆల్కహాల్ ఆఫర్ చేస్తుంది అనమాట. కానీ తను నుండి వద్దని చెప్తాడు, నాకు అలవాటు లేదని చెప్పేసరికి ఇంకా వాళ్ళు ఉండి ఫుడ్ ఆర్డర్ చేస్తారు. కానీ ఆ ఫుడ్లో కొంచెం ఆల్కహాల్ కలిసి ఉండి ఉంటుంది. దాంతో ఇంకా వాళ్ళు ఇద్దరు డ్రంక్ అయిపోతారు. నోయినా ఇంకా మన హీరో ఇద్దరు డ్రంక్ అయిపోయేసరికి ఇంకా మన ఇంగింగ్ అటు నుంచి దగ్గరకు వచ్చేసరికి మన నోయినా ఉండి తన్ని పట్టేసుకొని చెప్పుకుంటుంది, తన నా ఫ్రెండ్ ఇంగింగ్ అని చెప్పేసి తన్ని పరిచయం చేస్తూ ఉంటుంది. ఇక్కడ మన హీరోయిన్ని చూసేసరికి మన హీరో ఉండి చెప్తూ ఉంటాడు, నేను తన్ని ఎక్కడనో చూశాను, నేను తన్ని ముందే కలిసాను అని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడు. దాంతో మన ఇంగింగ్ ఉండి తన ఫేస్ కవర్ చేసుకుంటుంది అనమాట తన టోపీ నుంచి. నిన్ను ఎక్కడనో చూసినట్టుందని హీరో అంటూ ఉండేసరికి ఇక్కడ తను చెప్తూ ఉంటుంది, లేదు నన్ను నువ్వు ఎక్కడ చూడలేవు, నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నానని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఇద్దరు చాలా అంటే చాలా డ్రింక్ చేశారంటే, ఇక్కడ మన హీరో ఎంత డ్రింక్ చేశారంటే తను ఇంకా ఫుడ్ ఆర్డర్ చేస్తూనే ఉంటాడు. ఒకసారి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు, ఒకసారి ఫుడ్ తింటాడు, ఒకసారి ఏమో తనుండి ఎలాగో పాట పాడుతూ ఉంటాడు. పాట పాడేసిన తర్వాత మళ్ళీ కాసేపు ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అదంతా చూసేసరికి మన నోయినా మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మన డాక్టర్ సైడ్ అనేది బయట అందరి ముందు తను చాలా ఇన్నోసెంట్గా, అంతేకాక తను చాలా అంటే చాలా క్యాజువల్గా అందరిలాగా ఉంటాడు. కానీ ఇన్సైడ్ మాత్రం ఇలా ఉంటాడని చెప్పేసి తను నుండి ఇంకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట హీరోతో తను ఉండి. కానీ మన ఇంగింగ్ మాత్రం తను
తను తలకి చేయి పెట్టుకుంటుంది వాళ్ళిద్దరితో ఏగలేక. వాళ్ళు చాలా అంటే చాలా ఇంకా డ్రంక్ చేసేసి అయిపోతారనమాట. వాళ్ళు చాలా అంటే చాలా విసిగిస్తూ ఉంటారు ఇక్కడ. దాంతోటి ఇంకా మన ఇంగింగ్‌ని ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళు ఇద్దరు కలిసి. ఒకసారి డ్యాన్స్ చేస్తారు, ఒకసారి పాట పాడతారు. తనతోటి ఏదంటే అదే చేస్తూ ఉంటారు. ఇక్కడ మన ఇంగింగ్‌కి ఏం చేయాలో అస్సలకంటే అస్సలకి అర్థం కాదు. ఇంకా రెస్టారెంట్ క్లోజ్ చేసే టైం కూడా అయ్యేసరికి ఇంకా మన నోయినా ఉండి తనని వాళ్ళ ఇంటి దాకా తన్నే డ్రాప్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంగింగ్‌ని. అది చూసేసరికి మన హీరో కూడా మన ఇంగింగ్‌ని పట్టుకొని నోయినా అడుగుతున్నట్టే అడుగుతూ ఉంటాడు. దాంతోటి మన ఇంగింగ్ ఉండి ఇద్దరిని తీసుకుపోవాల్సి వస్తుందనమాట. ఫస్ట్ మన హీరోని డ్రాప్ చేయడానికి వెళ్తుంది తను తన ఇంటికి. ఇక్కడ తను ఆడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన హీరో మాత్రం అస్సలకంటే అస్సలకి కార్‌లో కూర్చోవడానికి కూడా ఒప్పుకోడనమాట. తనుండి బయటనే ఉండి నేను షవర్ చేసుకోవాలి అని అంటూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్‌ని తాగడానికి వాటర్ ఇచ్చినా కానీ తను తాగకుండా తనుండి తన వాటర్‌ని తనపై చల్లుకుంటాడనమాట. చల్లుకొని తనుండి ఇంకా తన షర్ట్ తీసేసి మన ఇంగింగ్ ఫేస్ మీద ఇగ్గేస్తాడనమాట. తను ఇగ్గేసి తనుండి ఇంకా నేను షవర్ చేయడానికి వెళ్తానని చెప్పేసి తనుండి ఇంకా షవర్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. దాంతో మన ఇంగింగ్ గుడి ఇక్కడ షవర్ చేస్తావు నువ్వు అని చెప్పేసి తన్ని పట్టుకొని తనుండి కారులోకి తోసు ఉంటుంది. తొయ్యలేక తోస్తూ ఉంటుంది తనని. ఇక్కడ లోపలికి పంపించిన తర్వాత ఇంకా మన హీరో అడ్రస్ తెలుసుకొని తనుండి వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయడానికి వెళ్తుంది. దాంతో తనుండి ఇక్కడ లిఫ్ట్ ఎక్కడ ఉందని చెప్పేసి తనుండి అడుగుతూ ఉంటుంది. కానీ తనుండి లిఫ్ట్ చెప్పడానికి బదులుగా తనుండి డ్యాన్స్ చేస్తూ ఉంటాడనమాట. తను డ్యాన్స్ చేస్తూ ఉండడం చూసేసరికి మన ఇంగింగ్ ఉంటే అది చూసేసరికి తను డ్యాన్స్ చేస్తూ ఉండడం ఇంకా తను కూడా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. తను కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉండేసరికి మన ఇంగింగ్ ఉండి నేనేం చేస్తున్నాను అరే అని చెప్పేసి తనుండి వెంటనే ఇంకా తన్ని అడుగుతుంది అనమాట. ఎక్కడుంది లిఫ్ట్ అని చెప్పేసి నీది ఎక్కడుంది రూమ్ అని అడుగుతూ ఉంటుంది. దాంతో తను రూమ్ నెంబర్ చెప్పేసరికి ఇంకా లిఫ్ట్ ఎక్కేసి తనుండి వెళ్ళిపోతుంది అనమాట. ఆడికి వెళ్ళిన తర్వాత తనుండి తన డోర్ లాక్ ఓపెన్ చేసిన తర్వాత తనుండి చూస్తుంది. డోర్ ఎదురుగా మన వీసా ఎదురు చూస్తుంటుంది అనమాట మన హీరో కోసం. కాకపోతే తనుండి డ్రంక్ చేసి ఉంటుంది. దాంతో మన హీరోని గుర్తుపట్టదనమాట. తనుండి తన ఫేస్ మొత్తం కవర్ చేసుకుంటుంది. నేను ట్యాక్సీ డ్రైవర్ని, నేను తన్ని దింపడానికి వచ్చాను, తను చాలా డ్రింక్ చేసి ఉండడం వల్ల అని చెప్పేసి అంటూ ఉండేసరికి ఇంకా తను ఆ నుంచి వెళ్ళిపోతుండేసరికి తనుండి తన్ని ఆపేస్తుంది. ఇంగింగ్ని ఆపేసి నేను తన్ని లోపలికి ఎలా తీసుకొని వెళ్తూ నువ్వే లోపలికి వచ్చి తన్ని దింపొచ్చు కదా అని అనేసరికి ఇంకా మన హీరోయిన్ నుండి లోపలికి వెళ్ళి దింపి వెళ్తూ ఉంటుంది. కానీ తను అంతటితో ఆగకుండా తనుండి తనని కిచెన్ తీసుకొని వెళ్ళేసి తనుండి పని చెప్తూ ఉంటుంది అనమాట. నేను ఈ కిచెన్ మొత్తం పాడు చేసే ఈ పొద్దున హీరో లేచి చూస్తే నేను తన కోసం బ్రేక్ఫాస్ట్ చేసినట్టు ఉండాలని చెప్పేసి తనుండి అంటూ ఉండేసరికి ఇంకా తను చెప్పినట్టు చేస్తుందనమాట. తను అన్ని పనులు చేసి వెళ్తుండేసరికి తనకి మనీ ఇస్తుందనమాట. మన వీసా తనకి మనీ ఇచ్చేసరికి తను ఆ నుంచి తీసుకొని వెళ్తుంది. కానీ మన వీసా అనేది నిద్రపోవడం చూసి తనకు కోల్డ్ అవుతుందేమో చెప్పేసి తనుండి తన శత్రువు అయినా సరే తనకి తీసి తనపై దుప్పటి కప్పుతుందనమాట. ఇక్కడనేమో మనకి చూపిస్తారు మన ఇంగింగ్ ఉండి ఇంకా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. కింద కార్ పార్కింగ్ చేసిన దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా తన ఫ్రెండ్ని మళ్ళీ తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తన్ని చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటుంది. అంతలోనే తన బాయ్ ఫ్రెండ్ కాల్ చేసేసి తన్ని ఇంటికి రమ్మంటాడు, నీ కోసం వెయిట్ చేస్తున్నాను అనేసరికి ఇంకా తను అంత అలసిపోయినా కానీ తనుండి మళ్ళీ తన ఇంటికి వెళ్తుంది. తన ఇంటికి వెళ్ళిన తర్వాత తనకు తెలుస్తుంది తన బాయ్ ఫ్రెండ్ ఉండి తనకు ఆకలేస్తుంది, కుకింగ్ చేస్తామని పిలిచాను నేను అని అనేసరికి మన ఇంగికి చాలా కోపం వస్తుంది. కానీ తనుండి కంట్రోల్ చేసుకుని ఎంతో ప్రేమగా అడుగుతూ ఉంటుంది అనమాట. నువ్వు మా డాడీ వాళ్ళు నిన్ను పరిచయం చేయమని అడుగుతున్నారు, నువ్వు ఇలాగే ఉంటావా, నువ్వు కొంచెం మంచిగా డ్రెస్అప్ చేసుకోవచ్చు కదా అని అనేసరికి ఇక్కడ తనుండి చెప్తూ ఉంటాడు, నా జాబ్ పోయింది, నేను జాబ్ మానేసేసాను, నా దగ్గర డబ్బులు కూడా లేవు, నేను ఏం చేయగలుగుతాను అని అనేసరికి ఇంకా మన ఇంగింగ్ ఉండి తన మనీ వీసా తనకి ఇచ్చిన మనీ తనకి ఇచ్చేస్తుంది అనమాట. మంచి డ్రెస్ కొనుక్కో అని చెప్పేసి ఇక్కడ తనుండి తన బాయ్ ఫ్రెండ్ ఎలాంటి వాడైనా సరే తనపై కేరింగ్ లేకపోయినా సరే కానీ మన ఇంగింగ్ మాత్రం తనపై చాలా కేరింగ్గా చూసుకుంటుంది అనమాట. తనుండి తన బాయ్ ఫ్రెండ్ని చాలా అంటే చాలా మంచిగా చూసుకుంటూ ఉంటుంది. కానీ తన బాయ్ ఫ్రెండ్ మాత్రం తనని అస్సలకి కేర్ చేయడని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. పాపం ఇంగింగ్ ఇక్కడనేమో మనకి చూపిస్తారు మన హీరోయిన్ దగ్గర మనీ ఉండవు అనమాట. ఇక్కడ 41 days మిగులుతాయి. ఇక్కడ హీరోయిన్ తమ్ముడు ఫ్యాంగ్ ఉండి తనని పిలుస్తాడు, నేను నీ బట్టలు ఉతికేసాను ఇగో తీసుకొని వెళ్ళు అని చెప్పేసి తన బట్టలు ఇస్తాడు. ఇచ్చేసరికి ఇంకా ఇక్కడ మన ఇంగింగ్ ఉండి చూస్తుంది తన బట్టల్లో మనీ ఉండి ఉంటాయి. అది చూసేసరికి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది వాళ్ళ తమ్ముడికి చూసి. ఎందుకంటే తనకు తెలుసు తన జాబ్ వెళ్ళిపోయేసరికి మన ఇంగింగ్ దగ్గర డబ్బులు లేవని తెలిసి ఫ్యాంగే తనకి డబ్బులు సాయం చేస్తుంటూ ఉంటాడు. అది చూసేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడనేమో మనకి చూపిస్తారు మన వీసా ఉండి కళ్ళు తెరిచిన తర్వాత తనుండి ఇంకా వాళ్ళ అసిస్టెంట్స్కి కాల్ చేసేసి తనుండి వెంటనే వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయమని చెప్తుంది అనమాట. ఎందుకంటే హీరోకి తనుండి తనే కుకింగ్ చేశానని చెప్పుకోవడానికి. ఇక్కడ వాళ్ళు సడన్గా హీరో వచ్చేసరికి ఇంకా వాళ్ళని ఎక్కడ దాపేటోళ్ళు తెలియక వాళ్ళిద్దరిని ఎక్కడైనా దాక్కోమని చెప్తూ ఉంటుంది. హీరో ముందు ఎలా చెప్తూ ఉంటుందండి
హీరో ముందు ఎలా చెప్తూ ఉంటుందంటే, నేనే కుకింగ్ చేశాను ఎలా ఉందని చెప్పేసి తనతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది తను. అది చూసేసరికి ఇంకా మన హీరో ఉండి ఫుడ్ తింటూ ఉంటాడు. ఇక్కడనేమో తనుండి అంటూ ఉంటుంది, "నువ్వు నైట్ చాలా డ్రింక్ చేసావు తెలుసా అసలుకి. నిన్ని మీ యొక్క డ్రైవర్ తెచ్చి ఈడ డ్రాప్ చేశాడు" అని అంటూ ఉండేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు, "టాక్సీ డ్రైవరా? అస్సలకి కాదు. నోయినా ఫ్రెండ్ ఇంగింగ్ నన్ను డ్రాప్ చేసింది. ఇంటి దాకా నన్ను డ్రాప్ చేయడానికి వచ్చింది" అని అనేసరికి ఇంగింగ్ పేరు వినేసరికి ఇంకా మన వీసాకి చాలా అంటే చాలా కోపం వస్తూ ఉంటుందన్నమాట తనకి. కానీ తన నుండి హీరో ముందు చూపించదనమాట తన యొక్క కోపాన్ని, జెల్సీని. ఇక్కడనేమో మనకి చూపిస్తారు, మన నోయినా ఇంకా ఇంగింగ్ ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ నోయినా ఉండి అంటూ ఉంటుంది ఏడుస్తూ, "అసలుకి నాకు నమ్మకం కుదరటం లేదు. అసలుకి నిజంగా హీరో నా సొంతం అవుతాడా లేదా అని చెప్పేసి తన నుండి ఏడుస్తూ ఉండేసరికి ఇక్కడ మన ఇంగింగ్ కూడా అంటూ ఉంటుంది, అయితే సరే అయితే మనకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద కాన్సెప్ట్ పై నమ్మకం లేనప్పుడు మనం ఇంకా కొంచెం అపనమ్మకం పైనకే వెళ్ళాలి మనము అని చెప్పేసి తనుండి తనని టెంపుల్కి తీసుకొని వెళ్తుందనమాట. టెంపుల్కి తీసుకొని వెళ్ళేసి తనుండి ఇంకా తన కోరిక కోరుకోమని చెప్తూ ఉంటుంది. ఇక్కడ తనుండి మన నోయినా మాత్రం తనుండి అంటూ ఉంటుంది, "దేవుడా నాకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఇవ్వు, నాకు ఇలాంటి హస్బెండ్ ఇవ్వు, తను డాక్టర్ అవ్వాలి, తను డాక్టర్ అయి ఉండాలి, అది కూడా మన హీరో లాగా డాక్టర్ అయి ఉండాలి" అని చెప్పేసి తనుండి హీరోని కోరుకుంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ తను ఆ మాటలు వినేసరికి ఇక్కడ తనకి గుర్తొస్తుంది అనమాట. మనకి ఇంగింగ్కి ఒక ప్లాన్ వస్తుంది, ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఇక్కడేమో మనకి చూపిస్తారు, మన హీరోని తన ఫ్రెండ్ ఉండి తనని చాలా అంటే చాలా ఏడిపిస్తూ ఉంటాడు, చాలా అంటే చాలా విసిగిస్తూ ఉంటాడు అనమాట ఫ్యాట్ ఉండి. ఇక్కడ తను చెప్తూ ఉంటాడు, "అసలు నువ్వు నీ బ్యాచులర్ పార్టీని ఎలా చేసుకోవాలనుకుంటున్నావు, ఏ కాన్సెప్ట్ పై" అని అంటుండేసరికి తను చెప్తూ ఉంటాడు, "ఏదైనా నార్మల్గా మనం డిన్నర్కి వెళ్దామని" అనేసరికి ఇక్కడ తను మాత్రం అసలు ఒప్పుకోవడం అనమాట. డాక్టర్ ఫ్యాట్ తనుండి ఏదైనా గ్రాండ్గా చేద్దామని చెప్పేసి తనుండి అంటూ ఉంటాడు. అదంతా వినేసరికి తన హెడ్ అంతా పాడైపోతూ ఉంటుంది అనమాట. మన హీరో హెడ్ అంతా తింటూ ఉంటాడు. దాంతో తనుండి ఇంకా తన ట్యాక్సీ వచ్చేసరికి తనుండి ఇంకా తన ట్యాక్సీలోకి ఎక్కుతాడు. ఇక్కడ ఆ ట్యాక్సీ డ్రైవర్ ఇంకెవరై ఉండరు, మన హీరోయిన్ అనమాట. తన ప్లాన్ ఏంటంటే తను హీరోతో మాట్లాడాలని చెప్పేసి తన గురించి ఏదైనా తెలుసుకోవాలని చెప్పేసి తను బుకింగ్ చేసుకున్న కార్ని తను రెంట్కి తీసుకుంటుంది అనమాట. తీసేసుకొని ఇక్కడ మన హీరో ఉండి మన హీరోయిన్ దగ్గరికి వచ్చేసి, "ఏంటి నీకు జ్వరం వచ్చిందా అలా మాస్క్ పెట్టుకున్నావు" అని అంటుండేసరికి మన హీరోయిన్ ఉండి అంత క్లోజ్గా చూసేసరికి సడన్గా కార్ని ఆపేస్తుంది అనమాట. తను హీరోని తను క్లోజ్గా రానివ్వద్దని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తను క్లోజ్గా వచ్చాడంటే తనని కనిపెట్టేస్తాడేమో అని చెప్పేసి అనుకొని తనుండి తన క్లోజ్కి రానివ్వదనమాట. ఇక్కడ తనుండి చెప్తూ ఉంటుంది, "నువ్వు డాక్టర్వి కదా, అంతేకాక నీ పెళ్ళి కాబోతుంది కదా త్వరలోనే" అంటూ ఉండేసరికి మన హీరో అడుగుతాడు, "అసలుకి నీకెలా తెలుసని" అనేసరికి ఇక్కడ తనుండి చెప్తూ ఉంటుంది, "నాకు జాతకాలు చూడడం వచ్చు, నాకు ఎవరి ఫేస్ చూసినా వాళ్ళ జాతకం చెప్పేయగలుగుతానని" అంటూ ఉండేసరికి ఇక్కడ తనుండి అంటూ ఉంటాడు, "అవునా, అయితే నా జాతకం చెప్పు, నా పెళ్ళి గురించి చెప్పు, ఎలా ఉండబోతుంది నా పెళ్ళి తర్వాత అని" అనేసరికి ఇక్కడ తను నుండి చెప్తూ ఉంటుంది, ఎలా ఉండబోతుంది అంటే, "అసలుకి నీ యొక్క పెళ్ళి ఇప్పుడు చేసుకుంటున్న అమ్మాయి అసలుకి నీ కోసం పుట్టింది కాదు, నువ్వు అసలుకి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, ఈ అమ్మాయిని కాదు, అమ్మాయి నిన్ను ముందే కలిసింది" అని చెప్పేసి తను నుండి అంటూ ఉంటుంది. "నీకు ముందే పరిచయం ఉంది, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, ఒకవేళ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ లైఫ్లో ఎప్పుడు గొడవలే అవుతుంటాయి" అని చెప్పేసి తను నుండి అంటూ ఉంటుంది. అది వినేసరికి మన హీరో ఉండి షాక్ అనమాట, అసలుకి ఏం చెప్తుందని చెప్పేసి. మన హీరో ఉండి అంటూ ఉంటాడు, "గొడవలు అనేటివి ప్రతి రిలేషన్షిప్లో ఉంటాయి కదా, అవి పర్లేదు నార్మలే" అని అంటూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ నుండి అంటూ ఉంటుంది, "కానీ గొడవలు అనేటివి చాలా అంటే చాలా జరుగుతుంటాయి మీ లైఫ్లో, చాలా అంటే చాలా పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి, అందుకని నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకు, నువ్వు ఆ అమ్మాయిని" అని అంటూ ఉండేసరికి ఇక్కడ మన హీరో ఉండి ఇంకా ట్యాక్సీ ఆపు అని చెప్పేసి, ఎందుకంటే తన బుర్రని ఆడికే తనతో పాటు ఉన్న డాక్టర్ ఫ్యాట్ ఉండి తినేసాడు ఇంతకుముందుకు. ఇప్పుడేమో మన ఇంగింగ్ కూడా తింటూ ఉండేసరికి తన నుండి కార్ ఆపించేసి తనుండి తన బిల్ పే చేసేసి తనుండి ఇంకా ఆ నుంచి దిగి వెళ్ళిపోతుంటాడు. అసలుకి ఎక్కడ దొరుకుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు, రోడ్డు పైన దొరుకుతారా ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి తనుండి అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక్కడనేమో మన హీరోయిన్ నుండి చాలా అప్సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే హీరో గురించి ఎలాంటి డీటెయిల్స్ దొరకలేవని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ కొన్న వచ్చి ఉంటుంది. ఇక్కడనేమో మనకి చూపిస్తారు, మన హీరోయిన్ ఉండి తన బాయ్ ఫ్రెండ్ని వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేయిస్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాత్రం తనని తను పరిచయం చేసుకోవడం కన్నా తనుండి ఫుడ్ తినడంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడనమాట. తనుండి ఫుడ్డే తింటూ ఉంటాడు, వాళ్ళతో మాట్లాడడం తక్కువగా ఉండి ఉంటుంది. కానీ వాళ్ళ డాడీకి మాత్రం తను నచ్చి ఉండి ఉంటాడు. ఎందుకంటే ఇంగింగ్ చాయిస్ కదా, తను ఎప్పుడు మంచిగానే సెలెక్ట్ చేసుకుంటుందని చెప్పేసి నమ్మకంతో తనుండి సైలెంట్గా ఉంటాడు. తనకి నచ్చిందని చెప్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ మమ్మీ మాత్రం తను కొంచెం డౌట్గా చూస్తూ ఉంటుంది తను. కానీ ఇక్కడ మన హీరోయిన్ మాత్రం టెన్షన్లో ఉండి ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళ మమ్మీ ఉండి అడుగుతుంది, "అసలుకి
ఫ్యూచర్లో పెళ్లి గురించి నీ ప్లానింగ్ ఏంటి, పెళ్లి గురించి ఏం ప్లానింగ్ వేసావని అడిగేసరికి ఇక్కడ తను ఉంటే చెప్తూ ఉంటాడు, నేను పెళ్లి గురించి ఇంతదాకా ఎలాంటి ప్లానింగ్ వేసుకోలేదు, ఇంకా నేను అప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోవటం లేదని చెప్పేసి తను ఉండి అనేసరికి మన హీరోయిన్ మనసు విరిగిపోతుంది అనమాట. తను ఆ మాట వినేసరికి తను చాలా అంటే చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. తను బాధగా నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మన ఈ పార్ట్ కూడా ఈయన ఎండ్ అవుతుంది. అసలుకి మన ఇంగింగ్ ఉండి తన బాయ్ ఫ్రెండ్ను వదిలేస్తుందా లేదా, అసలుకి మన హీరోని ఎలా పెళ్లి కొప్పిస్తుంది నోయినా తోటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ డ్రామా యొక్క నెక్స్ట్ పార్ట్ అస్సలకి మిస్ అవ్వకండి. అలా మిస్ అవ్వకూడదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. అప్పుడే మీరు ఎలాంటి డ్రామాని అస్సలకి మిస్ అవ్వరు. అంతేకాక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.